హలో హాయ్ అందరికీ, వెల్కమ్ టు తెలుగు టాక్స్ అమెరికా. ఈరోజు లైఫ్లో ఎప్పుడైనా సరే మనం ఏదైనా సాధించామనుకోనో లేకపోతే దేనికోసమైతే పరిగెడతామో పరిగెత్తి 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 హమ్మయ్య ఒక పాయింట్ దగ్గరికి వచ్చాక ఇంక చాలు, లేకపోతే హమ్మయ్య సాధించేసాము అని కొంచెం రిలాక్స్ అయ్యే లోపల ఇంకోటి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, మనకి ఒక ఇష్యూ వస్తుంది, మనకో మన వాళ్ళకో ఏదో ఒకటి ఎదురవుతుంది. దానికోసం మళ్ళీ లేచి పరిగెత్తి మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుంది. సో అదే లైఫ్ అండి. లేదనుకో మన లైఫ్లో మనం అక్కడికి ఆగిపోతామేమో. అలా పరిగెత్తిన ప్రతిసారి ఒక కొత్త మెట్టు ఎక్కుతాము, కొత్త గోల్ని రీచ్ అవుతాము. సో దట్స్ హౌ హోల్ లైఫ్ ఇస్. సో చిన్నప్పుడు నుంచి మన ఎడ్యుకేషన్, ఆ తర్వాత జాబ్ అని, ఆ జాబ్ తర్వాత అబ్రాడ్లో సెట్ అవ్వాలని, కొంతమందికి ఉన్న వాళ్ళకి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే కొంతమంది బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి బిజినెస్లో సెట్ అవ్వాలని, ఇంకా కొంతమందికి ఏంటంటే బిజినెస్లో సెట్ అయ్యాక లేకపోతే అబ్రాడ్కి వచ్చాక పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలని, పర్మనెంట్ రెసిడెంట్ అయిపోతే చాలు నాకు ఇంకా అనుకుంటాం. కానీ పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చాక మళ్ళీ దాని తర్వాత ఉండే ఛాలెంజెస్, దాని తర్వాత ఉండే గోల్స్ మళ్ళీ దానికే ఉంటాయి. వీ నీడ్ టు సెటప్ సంథింగ్ అండ్ హ్యావ్ అ రికరింగ్ ఇన్కమ్, మన లైఫ్, మన పిల్లలు, వాళ్ళ సెటిల్మెంట్, వాళ్ళ స్టడీస్ అని. సో ప్రతి ఒక్క చెట్టుకి తగినంత ఉంటుంది. అలాగే ప్రతి ఫేజ్లో మనకి సరిపోయినన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే నేను ఇంకా చాలు అనుకునే టైం యాక్చువల్గా అలా అయితే మనం ఇంకా చాలా నీరసమైపోతామేమో. అలా కాకుండా పరిగెత్తు ఉండడమే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇట్ విల్ కీప్ అస్ గోయింగ్. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్ అండ్ it's a great reminder for me too. If you like this content, please like and subscribe to Telugu Talks America. Thank you.